హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో 5th పార్ట్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనము ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి ఇన్బిల్డ్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకుంటున్నాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో లాంబ్డా ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ చేశాను అండ్ ఓన్ గా ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ప్రోగ్రామింగ్ చేసాను. అండ్ సప్లయర్, కన్జ్యూమర్, బై కన్జ్యూమర్ ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేసి కోడింగ్ రాసి మనం నేర్చుకున్నాము. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూడండి, పార్ట్ వైజ్ గా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో ఫంక్షన్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము కోడింగ్ అనేది అయితే నేర్చుకోబోతున్నాము. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి ఈజీగా నేర్చుకోండి అండ్ మీరు డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు ప్రోగ్రామింగ్ అనేది అయితే గ్రిప్ వస్తుంది. అండ్ లేట్ చేయకుండా STS అనేది అయితే ఓపెన్ చేయండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ లో మనము ఓన్ గా ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసి ఒక క్లాస్ లో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేశాము. ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేసి మనము ఇన్బిల్ట్ ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేసి సప్లయర్ ఇంటర్ఫేస్ అండ్ కన్జ్యూమర్, బై కన్జ్యూమర్ ని ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి మనం కోడింగ్ అనేది అయితే నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. ఈ రోజు వీడియోలో మనము ఫంక్షన్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ అనేది అయితే ఎలా రాయాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సింపుల్ గా ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూలోకి వచ్చి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి. మనం ఎటువంటి ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్బిల్డ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో. మనం ఈ వీడియోలో మనము ఫంక్షన్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా క్లాస్ నేమ్ కూడా ఫంక్షన్ డెమో అనేది అయితే ఇచ్చేద్దాము. ఫంక్షన్ డెమో. మెయిన్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా జనరేట్ అయిపోతుంది, మనం ఎటువంటి రాయాల్సిన అవసరం ఉండదు. చూసుకుంటే ఒక క్లాస్ క్రియేట్ చేసాము అండ్ మెయిన్ మెథడ్ రాసాము. మనము ఇక్కడ ఫంక్షన్ ఇంటర్ఫేస్ ని రిఫరెన్స్ వేరియబుల్ గా తీసుకోవాలి కాబట్టి సింపుల్ గా ఫంక్షన్ టైప్ చేసి కంట్రోల్ స్పేస్ కొట్టండి. మనకి ఇక్కడ చూడండి java.util.function ని ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫంక్షన్ ఇంటర్ఫేస్ లో 2 జెనరిక్ టైప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సింపుల్ గా మనము 2 స్ట్రింగ్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ జెనరిక్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకున్నాను ఒకటి, ఇంకొక జెనరిక్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత రిఫరెన్స్ వేరియబుల్ f1 ఈక్వల్ టు, ఇక్కడ మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా ఆర్గ్యుమెంట్ లిస్ట్ తీసుకోవాలి కాబట్టి బ్రాకెట్స్ అండ్ x వాల్యూ. నేను x వేరియబుల్ అనేది ఒక లెటర్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేమైనా ఏదైనా. ఆరో టోకెన్. ఇక్కడ సింపుల్ గా నేను ఒక స్ట్రింగ్ అయితే పాస్ చేసినట్లయితే మనకు ఫంక్షన్ ఇంటర్ఫేస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ వచ్చేసి మనకు అప్లై మెథడ్. మనం ఎప్పుడైతే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసిన తర్వాత ఫంక్షన్ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేయాలి. మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాము. ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడే మనకు అవుట్పుట్ అనేది అయితే వస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సప్లయర్ ఇంటర్ఫేస్ లో రిటర్న్ వాల్యూ ఉంటుంది, కన్జ్యూమర్, బై కన్జ్యూమర్ లో నో రిటర్న్ వాల్యూ. అండ్ అలాగే ఫంక్షన్ ఇంటర్ఫేస్ లో కూడా మనకు రిటర్న్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ రిటర్న్ వాల్యూ అయితే రావాలి. కాబట్టి సింపుల్ గా మనము ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చేసినట్లయితే ఆ స్ట్రింగ్ ని నేను స్మాల్ లెటర్ లో ఇచ్చేసినట్లయితే నాకు అన్ని లెటర్స్ క్యాపిటల్ లో కావాలి కాబట్టి ఈ x.to అప్పర్ కేస్ లో టైప్ చేసినట్లయితే మనకు సింపుల్ గా మన ఇచ్చిన స్ట్రింగ్ మొత్తం మనకు వాల్యూ అనేది అప్పర్ కేస్ లో వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసి మనం ఇస్తున్న డేటా. ఇక్కడ చూడండి, మనం ముందు ఫస్ట్ మెథడ్ ని అయితే కాల్ చేద్దాము f1 రిఫరెన్స్ గా యూజ్ చేసి అండ్ అప్లై మెథడ్ ని అయితే కాల్ చేయాలి. ఇది మనకు ఫంక్షన్ ఇంటర్ఫేస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా నేను ఒక నేమ్ అయితే ఇస్తాను. స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి జెనరిక్ టైప్ స్ట్రింగ్ వాల్యూ అయితే ఇచ్చేసాను. ఇది ఫస్ట్ స్ట్రింగ్ కి అయితే డిఫైన్ చేశాము. ఇప్పుడు ఫంక్షన్ ఇంటర్ఫేస్ లో జెనరిక్ టైప్ లో ఫస్ట్ స్ట్రింగ్ కి ఈ స్ట్రింగ్ అనేది అయితే డిఫైన్ చేశాము. మనకు రిటర్న్ వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ రావాలి కాబట్టి ఇంకో స్ట్రింగ్ అనేది అయితే తీసుకున్నాము. ఇది మనం ఇచ్చిన డేటా, ఇంకో స్ట్రింగ్ వచ్చేసి రిటర్న్ వాల్యూ. ఈ రిటర్న్ వాల్యూ మనకు ఈ లెటర్స్ అన్ని మనకు అప్పర్ కేస్ లో రావాలి. అందుకు x.to అప్పర్ కేస్ అనేది బాడీలో మనము రాసుకున్నాము.
ఈ స్మాల్ లెటర్స్ అన్ని అప్పర్ కేస్ లోకి మారడానికి ఈ మెథడ్ అనేది అయితే యూజ్ చేసాము. సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసి జావా అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎటువంటి అవుట్పుట్ అనేది అయితే రాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయలేదు. అందుకే సింపుల్ గా మనము ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో ఈ f1.apply అనేది కాల్ చేయాలి. మనం సింపుల్ గా sys out కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసినట్లయితే ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది. మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో మనము ఈ f1.apply మెథడ్ అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ f1.apply ఆ మెథడ్ లో మనం స్ట్రింగ్ వాల్యూని పాస్ చేస్తున్నాం. ఆ స్ట్రింగ్ వాల్యూ వెళ్ళి మనకు అప్పర్ కేస్ లో ప్రింట్ అయ్యి వచ్చేసి మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. సద్దాం హుసేన్ అనే క్యాపిటల్ లెటర్స్ లో మనకు ప్రింట్ అయింది. ఈ విధంగా నేను ఇంకొకటి చేసి తీసుకుంటాను. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ తీసుకుందాము. ఒక ఇంటీజర్ వాల్యూని డబుల్ లోకి ఎలా చేంజ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఫంక్షన్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము ఒక ఇంటీజర్ వాల్యూని డబుల్ లోకి చేంజ్ కావాలి. ఇక్కడ చూడండి మనకు ఒక ఇంటీజర్ వాల్యూ అనేది పాస్ చేస్తున్నాం, అంటే ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నాము, డబుల్ లో రిటర్న్ వాల్యూ రావాలి. అంటే మనకు జనరిక్ టైప్ ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ వాల్యూ వచ్చేసి డబుల్ లో రావాలి. కాబట్టి మనం డబుల్ డేటా టైప్ అయితే తీసుకుంటున్నాం. జనరిక్ టైప్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నాం, రిటర్న్ వచ్చేసి డబుల్ వాల్యూ వస్తుంది. సింపుల్ గా F2 అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అయితే ఇచ్చేసేయండి. ఎక్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎక్సే కాదు ఏదైనా తీసుకోవచ్చు, ఎక్స్ కానీ వై కానీ ఏదైనా తీసుకోవచ్చు, నేమ్ ఏం తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వై తీసుకున్నాను. ఇప్పుడు ఆరో టోకెన్ సింపుల్ గా ఎక్స్ డాట్ వై కదా, మనం వై తీసుకున్నాం. వై డాట్ ఇక్కడ చూసుకోవచ్చు వై డాట్ ఈ మెథడ్స్ అన్ని మనకు డబుల్ లో కావాలి కాబట్టి డబుల్ వాల్యూ ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఈ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఇంటీజర్ వాల్యూ వచ్చేసి డబుల్ లోకి అయితే చేంజ్ అవుతుంది. మనకు డబుల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే పాయింట్ తర్వాత కొన్ని వాల్యూస్ అయితే ఉంటాయి, పాయింట్లలో మనకు వాల్యూ అనేది అయితే వస్తుంది. మనం ఇప్పుడు సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని sys out కంట్రోల్ స్పేస్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో మనము ఆ రిఫరెన్స్ వేరియబుల్ F2 యూజ్ చేసి మనం అప్లై మెథడ్ అయితే కాల్ చేస్తాము. ఈ అప్లై మెథడ్ లో మనము డేటా ఇంటీజర్ వాల్యూ అనేది అయితే ఇస్తున్నాము. ఈ ఇంటీజర్ వాల్యూ 23 అనేది అయితే ఇచ్చేసాను నేను. ఈ ఇంటీజర్ వాల్యూ వెళ్ళి ఆ మెథడ్ లో మనకు కన్వర్ట్ అయ్యి డబుల్ లో కన్వర్ట్ అయ్యి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినాం కాబట్టి డబుల్ లో కన్వర్ట్ అయ్యి మనకు ఆ వాల్యూ అనేది అయితే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి ఫస్ట్ చూసుకున్నట్లయితే స్మాల్ లెటర్స్ లో స్ట్రింగ్ పంపించాము, అది మనకు అప్పర్ కేస్ లో స్ట్రింగ్ రిటర్న్ వాల్యూ అయితే వచ్చింది. ఇక్కడ ఇంటీజర్ వాల్యూ పాస్ చేసాము, కన్వర్ట్ అయ్యి మనకు రిటర్న్ వాల్యూ డబుల్ అయితే వచ్చింది. ఈ డబుల్ వచ్చేసి 23.0 పాయింట్లలో మనకు డబుల్ వాల్యూ ఉంటుంది కాబట్టి పాయింట్లలో అయితే వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఫంక్షన్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము ఈ విధంగా అయితే మెథడ్స్ పాస్ చేసి రిటర్న్ వాల్యూ వస్తుంది. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ఫంక్షన్ ఇంటర్ఫేస్. అండ్ బై ఫంక్షనల్ కూడా ఉంటుంది అనుకుంటా, అది కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. కన్జ్యూమర్ బై కన్జ్యూమర్ ఎట్లా చేసినామో ఫంక్షన్ బై ఫంక్షన్ కూడా ఉంది, అది మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితేనే మనకు ప్రోగ్రామింగ్ మీద అయితే గ్రిప్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.